హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ కన్నా తక్కువ ఉన్న బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. అందులో కూడా ఇది ప్రిన్సెస్ కట్, అదే విధంగా పఫ్ హ్యాండ్స్ అన్నమాట. ఫుల్లీ పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ అన్నమాట. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను కస్టమర్ యొక్క హ్యాండ్ హైట్ అయితే చూసుకున్నాను. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్ అనమాట. కిందన ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. సో 10 ఇంచెస్ అయితే మనకి హ్యాండ్ లూజ్కి, హ్యాండ్ హైట్కి మార్కింగ్ అన్నది చేశాను. సో ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్ డౌన్ పావు తక్కువ 3 అనమాట. స్మాల్ సైజ్ కన్నా చిన్నది కదా, అదే స్మాల్ సైజ్ అనుకోండి 3 ఇంచీలు. ఎం అయితే 3.25, అదేవిధంగా ఎల్ అయితే 3.5 ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ మనకి స్మాల్ అంటే చాలా చిన్న సైజు. చూడండి హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో. కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ కన్నా ఆ బ్లౌజ్ కూడా చాలా లూజ్ అయిపోయిందంట. అందుకనే నేను ఇక్కడ డైరెక్ట్గా కస్టమర్ ఉంటే కస్టమర్ హ్యాండ్ అది మార్కింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ అయితే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టి ఇలా మార్కింగ్ అన్నది చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హైట్ వచ్చేసి నేను పఫ్కి ఒక 8 ఇంచెస్ వరకు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా హైట్ తీసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ ఇక్కడైతే ఈ మిడిల్లోకి ఒక మార్కింగ్ అన్నది చేసి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ మిడిల్లో చూడండి, ఇది మనకి స్మాల్ సైజ్ కన్నా చాలా తక్కువ కాబట్టి 1.25 ఇంచ్ అన్నది తీసుకున్నాను. ఇక్కడ కూడా మనం పావు ఇంచ్ సైజ్ పెరిగే కొద్దీ పెంచుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడ ఇలా స్కేల్తోని షేప్ ఇచ్చుకోవడమే. ఇక్కడ అక్కడ పైన మార్కింగ్ చేసాం కదా, ఆ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది కింద దించుకోవాలి. ఇటు సైడ్ ని మార్కింగ్ చేసాం కదా, అక్కడైతే 1 ఇంచ్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్కేల్ యూస్ చేసి షేప్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు పెట్టాను, కానీ వీళ్ళు బాగా సన్నం కదా అని మళ్ళీ ఆలోచించాను. ఎందుకంటే మరీ బుడగలా వచ్చేస్తుంది, బాగోదు అనుకుంటున్నాను. అందుకనే మళ్ళీ ఒక 1 ఇంచ్ అన్నది తగ్గించేసాను అనమాట. తగ్గించి ఇలా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సో పైనుండి ఇలా షేప్ అన్నది ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్లోకి కలిపేసాను అనమాట. అంతే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తున్నాను. సో కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే పై లైన్ మీద నుండిగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఎక్కడికక్కడ టక్స్ అన్నవి ఇచ్చుకోవాలన్నమాట. ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ కింద వైపుని కూడా టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. పైన కూడా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ లోత్ కోసం మార్కింగ్ చేసాం కదా, లోతుని కూడా కటింగ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్, అందులో కూడా బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ క్లోజ్, బ్యాక్ ఓపెన్. సో కింద ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తాను, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసాం కాబట్టి 6 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. 7 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి హైట్ అన్నది చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 13 ఇంచెస్ అన్నది వచ్చింది. 13 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. అదే మార్కింగ్ ఆ చివరికి కూడా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం పైన కూడా 7 ఇంచెస్కి అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో సైడ్ని మార్కింగ్ చేసాం కదా, లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం
నెక్ అదే విధంగా షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి స్మాల్ సైజ్ కన్నా చాలా తక్కువ కాబట్టి పావు తక్కువ 5 ఇంచీలు అన్నది షోల్డర్ పెట్టుకున్నాను. అదే విధంగా నెక్ అయితే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంతో తెలుసుకోవడానికి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి కదా, అందుకోసమని నేను ఇలా పైనుండి పెడుతున్నాను. పెట్టి ఇలా స్కేల్ అడ్డంగా పెట్టినట్లయితే మనకి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు 6 ఇంచెస్ అయితే ఉంది. 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ అన్నది చేశాను. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అన్నమాట. సో ఇలా డ్రా చేసిన తర్వాత కిందను కూడా పావు తక్కువ 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ మనం చంక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు అయితే నేను ఇక్కడ నెక్ దగ్గర షేప్ అన్నది ఇచ్చేస్తున్నాను, రౌండ్ షేపు. సో ఇది మనకి స్మాల్ సైజ్ కన్నా చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట. సో అందుకోసమనే నేను ఇక్కడ 5.25కి అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో సర్కిల్ షేప్ అన్నది ఇచ్చేసాను అన్నమాట. సో ఇలా సర్కిల్ షేప్ అన్నది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర మనం చిన్న సోప్ అన్నది ఇచ్చుకోవాలి. నెక్ వైపు నుండి నెక్ వైపు డౌన్ ఉండాలి, షోల్డర్ వైపుకి కొంచెం చిన్నది డౌన్ అనేది ఉండాలన్నమాట, షోల్డర్ వైపు నుండి నెక్ వైపుకి. సో ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ 6 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. 1 ఇంచ్ కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కిందనైతే ఇది స్మాల్ సైజ్ కన్నా చిన్నది కదా, పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి 2 ఇంచులకి అయితే మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ హైట్లో 3వ భాగం అయితే తీసుకుంటున్నాను. సో 3వ భాగానికి ఇలా హైట్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ పావు తక్కువ 3కి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రెండో మార్కింగ్ చేసాం కదా, అక్కడ 1.5 ఇంచ్ వరకు కూడా ఇలా స్ట్రైట్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చూడండి, ఆర్మ్ డౌన్ వైపుగా మళ్ళీ నేను ఇక్కడ సర్కిల్ స్కేల్ అన్నది యూజ్ చేస్తున్నాను. స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేసేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు ఇలా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. మనం 1.5 ఇంచ్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ లోకి ఈ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం చేత్తో అద్దినట్లయితే మనకి షేప్ అన్నది అటువైపు కూడా వెళ్తుంది. అలాగే ఇక్కడ నేను ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేశాను, ఎందుకంటే మనకి ఇక్కడ కటింగ్ అన్నది అయిపోతుంది కదా. ఇక్కడ 1.5కి ఏదైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ చేసిన దగ్గరికి పీస్ అన్నది కట్ అయిపోతుంది. సో అందుకనే నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోత్ తీసుకోవాలి, కాకపోతే నేను ఇక్కడ తీసుకోలేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేయాలి కదా. కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేస్తాను. అదే విధంగా ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఊక్సులు ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా, ఫ్రంట్ క్లోజ్ ఉంది కదా, క్లోజింగ్ వైపున కొంచెం పైకి షేప్ ఇచ్చి కట్ చేయాలి. ఆ షేప్ కూడా కట్ చేయలేదు నేను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని కటింగ్ అన్నది చేయలేదు. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కటింగ్ చేయాలో ఏంటో అన్నది మీకు వివరంగా చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ ఇలా బ్లౌజ్ మీద పెట్టి మొత్తం అంతా కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి తీసేస్తాను అన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజే. ఇక్కడ నాకు 4 ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం పైన అయితే 2 ఇంచెస్ ఉంచాం కాబట్టి కిందకు వచ్చేసరికి 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. రౌండ్ బాగా తిరుగుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం సర్కిల్ స్కేల్ యూజ్ చేసి మళ్ళీ రౌండ్ అన్నది తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ కూడా చేసుకోవాలి. ఈ కటింగ్ అయిన తర్వాత మీరు ఫ్రంట్, బ్యాక్, నడుముల కోసం ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసి ఉంచుకోండి. అంటే మనం బ్యాక్ నెక్కి చూడండి కూర ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా ఫ్రంట్ కూడా కట్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం హెమ్మింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ కి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పైపింగ్ అయితే వేయను అనమాట, హెమ్మింగే చేస్తాను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో హ్యాండ్ లోత్ అన్నది తీయలేదు, అదే విధంగా షేప్ కూడా ఇవ్వలేదు. ఆ రెండు కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్, అదే విధంగా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ 3 పీసుల్ని కూడా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అన్నది చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మనకి ఇలా ఒకసారి షేప్ డ్రా చేసుకొని ఇలా అనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా వెళ్తుంది. సో అదే మార్కింగ్ బ్యాక్ వైపు కూడా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. మీ దగ్గర లేదంటే మార్కింగ్ వేలర్ ఉంటుంది, అదైనా కొనుక్కుంటే ఇంకా ఈజీ అవుతుంది. నా దగ్గర అయితే మార్కింగ్ వేలర్ లేదు, అందుకోసమనే నేను ఇలా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా ఎందుకంటే నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ అన్నది కటింగ్ చేయను, స్టిచ్చింగ్ చేసిన తర్వాతే చేస్తాను. అప్పుడు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 3 పీసుల్ని కూడా మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా మంచి టిప్స్తో చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వద్దు. ఈ బ్లౌజ్ పీస్ అదన్నీ కూడా నేనే కొనేసి తెచ్చాను అనమాట. కస్టమర్ ఒక సారీ అయితే ఇచ్చారు, ఆ సారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కొనేసి తెచ్చి నన్నే స్టిచ్చింగ్ చేయమన్నారనమాట. గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా. అందులో కూడా ఈ షేడ్ లో ఉన్న గోల్డ్ కలర్ అయితే ఉంది. సో దీనికి ఆ సారీలో ఉన్న ఇంకే కలర్స్ కూడా యాడ్ చేయను. అప్పుడే ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ దేనికైనా సరే మ్యాచ్ అవుతుంది. ఈ విషయాన్ని కస్టమర్కి కూడా చెప్పాను, తను కూడా ఓకే అన్నారు. సో కొన్ని సజెషన్స్ మనం ఇస్తాము, వాళ్ళకి నచ్చితే ప్రొసీడ్ అవుతాం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్లుగానే చేసేయాలి. సో ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుందాం. సో ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి కటింగ్ చేసుకోవడమే. మిగతా ప్రాసెస్ అంతా కూడా స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.